ఎన్నో సూచక క్రియలు, అద్భుతాలు వారి మధ్య కనపరిచాడు. అలా ఒకరోజు అనేక మంది జనులు ఆయన బోధ వినుటకు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా వారికి బోధింపసాగారు. అదిగో, మనుష్యులు మీకు ఏమి చేయవాలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఎవడైనను నా శిష్యుడు కాగోరిన ఎడల వాడు సమస్తమును విడిచి నన్ను వెంబడింపవలెను. తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు శిష్యుడు కానేరడు. బోధకుడా, శిలువనెత్తుకోవటం అంటే శిలువ మరణం పొందటమా? చూడండి, శిలువ అనగా శ్రమ అని తెలుసుకొనండి. ఇదిగో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీ తండ్రి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందు? అది బయట పారవేయబడు కదా. బోధకుడా, మీ మాటలు లోక సంబంధమైనవి కావు, అవి దైవికమైనవని మేము నమ్ముతున్నాము బోధకుడా. అవి మా జీవితానికి ఒక గొప్ప మార్గాన్ని చూపుతున్నాయి బోధకుడా. ఏమిటి? పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడు? అవును, ఈ విషయం ప్రధాన యాజకులతోనూ మత పెద్దలతోనూ చెప్పి ఈ బోధకుని వెలివేద్దాం. ఎవరు ఏమి అనుకున్నను, ఏమి చేసినను, నన్ను పంపిన వాని పనిచేయటకు నాకు ఇష్టమై ఉన్నది. ఎవరు పాపం, ఎవరు నీతిమంతులు, ఎవరు ఎవరితో కలిసి ఉండకూడదు? ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉన్నప్పుడు అందులో ఒకటి తప్పిపోయిన ఎడల వాడు 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన దాని దొరుకు వరకు వెదుకుటకు వెళ్ళడా? అది దొరికినప్పుడు స్నేహితులతో కలిసి సంతోషించును కదా. అలాగే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకములో దేవుని ఎదుట మిక్కిలి సంతోషము కలుగు. బోధకుడా, ఇన్ని మంచి విషయాలు ఇంతకు ముందు మాకెవరు బోధింపలేదు. ఇదిగో, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో పెద్దవాడు ఇంటి పనులు, పొలం పనులు చేస్తూ తండ్రికి సహాయపడుతుండేవాడు. చిన్న కుమారుడు తండ్రి మాట పెడచెవిన పెట్టి సోమరి అయి నిత్యము స్నేహితులతో విలాసంగా కాలము గడుపుతుండేవాడు. లోగిలి మమతానురాగాలు విలసిల్లు వాకిలి, కన్న తండ్రి సిరుల పంట కన్న కొడుకులిద్దరు కనుల ముందు వారు కలబోసి తిరుగుచుండ.
జనులు ప్రమోదమై తారాడుచుండగా ఆనంద సదనాన ప్రతినిత్యం పండగే ఆనంద సదనాన ప్రతినిత్యం పండగే. పెద్దవాడేంటి అన్ని పనులు సక్రమంగా చేస్తాం. చాలా మంచిది రాయ. దినము కూలి వాళ్ళతో పొలం పనులు చూచి వారికి పని తగిన రొక్కం ఇచ్చి పనులు చక్కబెట్టినారు. అలాగే తండ్రి, చెప్పినట్టు చేశాను. మంచిది, వెళ్ళిరా నాయ. నీ సోదరునికి పళ్ళు వచ్చి ఉన్న సమయంలో అతనికి సహకరించిన తండ్రి, నాకు తీరికలేదు. నా సొంత పనులు నాకున్నాయి. దయచేసి నన్ను విడిచిపెట్టండి. పనివారల మంచి చెడులు విచారించువాడుగా ఇంటి పనులు పంట పనులు పెద్ద కొడుకు విధులాయే. చెలికాండ్రతో చేయి కలిపి దుబారాలు చేయువాడై కులాసాల విలాసాలే చిన్న కొడుకు వ్యసనాలాయే. తండ్రి పలుమార్లు ప్రేమతోడా అన్న కూడా చెప్పి చూచే తోడబుట్టినోడని. బాబు, ఈ వ్యసనాలు ఎక్కువ వచ్చినాయి. ఈ చెడిసే నా మాట విని వద్దు, ఆపండి మీ మాట. నా జీవితానికి అగౌరవంగా ఉన్నాయి. నేను స్వతంత్రంగా బతకడం నిశ్చయించుకున్నాను. ఆస్తిలో నా భాగం నాకు పంచి ఇవ్వండి, అంతే. తమ్ముడు, ఏం మాట్లాడుతున్నా? ఆస్తి పంచి ఇవ్వడం ఏంటిని? తండ్రి బతికుండగా ఆస్తి పంచడం ధర్మశాస్త్ర విరుద్ధం కదా. అయినా నీకు ఇప్పుడు పదవి వచ్చింది. నాకంతా కొదలు. ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. నాకు రావాల్సింది నాకు మంచి ఇవ్వండి. నేను దూరదేశం మేగి వ్యాపారం చేసి నీకంటే గొప్ప అంటాను. అయ్యా, నీ చిన్నవాడు, నీకేమీ తెలియదు. వద్దు, ఆపండి మీ మాటలు. అన్నం ఒక రకంగా, నన్ను మరొక రకంగా చూసి మీరే నాకు బోధించదు. మీ మాట వినను కాక నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నాకు రావాల్సింది నాకు పంచేయమంట, అంతే. కొమరుడు కఠిన మనసుతోడా రక్తబంధము తెంచుకొని తన సొత్తును పంచుకొని దూరదేశము పోవా సిద్ధపడుచుండెనే
వ్యధపడుచుండెనే ఓపలేని ఆ బాధతో కన్న తండ్రి గుండెల విసి ఓర్వలేక కుమిలి కుమిలి ఏడ్చెనే సాగిపోవు ఆనంద సాగరాన తుఫానులు రేగి కల్లోలమై కంపించెలే ఆ మమతల నావా కల్లోలమై కంపించెలే ఆ మమతల నావా బాబు, నువ్వు ఒంటరిగా ఎలా బ్రతుకుతావు నాయనా? కడకు విడచి వెడలు చూడెనే తండ్రి డెందమే దుఃఖపరచి తరలు చూడెనే వెడలిపోవు చూడెనే తరలిపోవు చూడెనే. ఒక్కసారి ఆలోచించు నాయనా, ఆలోచించు తమ్ముడు. కానరాని తండ్రి బాధ గుండె కోతరా పిడిలో కనురెప్పలు దాటి ఉబికే అశ్రుధారలై కరుణ కానరాని సుతుడు కడుపు కోత చేసి ప్రేమ విలువ తెలియక అడుగు బయటకేసి వెడలిపోవు చూడనే తరలిపోవు చూడనే వెడలిపోవు చూడనే చూడనే. వాడినో మీకు తెలుసు. ఇంటిలో గొడవ పడి ఆస్తినంతా పంచుకుని వచ్చాను. నేను బాగా వ్యాపారం చేసి సంపాదించి నా వాళ్ళకన్నా గొప్ప ధనవంతిని కావాలి. అదే నా ఆశయం. అందుకు మీ సహకారం, మీ సలహాలు, మీ సహాయం నాకు అవసరం. చాలా సమయమైంది. మిత్రులారా, ముందుకు సాగటం లేదే. మిత్రమా, నా ప్రాణం కన్నా మిన్న నన్ను ఇబ్బందులను ఆదరించి చేరదీసిన వాడు ఈ వేళ కదా నాకు ముఖ్యం. నా సహోదరుడు
చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. స్నేహితుడా, మేమందరం ఉన్నాము కదా, నీవేమి దిగులు చెందకు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందాం. సరే మిత్రులారా, ఈ లోపు మనం ఆనంద సాగరంలో మునిగి తేలియాడి కాలాన్ని సంతోషంగా గడిపిన పిదప మా స్నేహితులకు ఏ పానమైనా, ఏ ఆహారమైనా, ఏ రుచికరమైన పదార్థాలు ఏవైనా సరే త్వరగా త్వరగా తీసుకురా. తెలియదు, చూస్తే పరదేశిలా ఉన్నావు. స్నేహితులకు నీ విలువైన సొత్తును విలాసాలకు వినోదాలకు వెచ్చిస్తే చివరకు చాలా నష్టపోతావు నాయన. జాగ్రత్త. అది నీకు అనవసరం. ఆ స్నేహితునికి ఆ గతేమి రాదు. అవన్నీ నాకు తెలుసు. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. మంచిగా చెప్పాను, ఇక నీ ఇష్టం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును. ఓయి పరదేశి, నీ దుష్ట సాంగత్యమే నిన్ను దారిద్ర్యంలో నెట్టివేసినది. నీవు నమ్మిన వారికి నీవు దూరమై దూరదేశం నుండి వస్తే నిన్ను నమ్మిన వాళ్ళే నిన్ను వంచి మోసం చేసి నీ సొత్తంతా దుర్వ్యాపారానికి మళ్ళించినారు. ఆనాడు నేను చెప్పిన మాటలు నీవు నమ్మలేదు సరికదా, అన్నీ సమర్థించావు. చూడు, నీవు నాకు 500 నాణెములు బాకీ ఉన్నావు. ఇవి చెల్లించి నీ దుస్తులను సామాన్లను అన్నీ తీసుకొని వెళ్ళు. ఈ దినమున నీకు భోజన మరియు గృహ వసతి లేదు. బాకీ చెల్లించి బయటకు నడు. నీ సొమ్ము తిన్న స్నేహితుడింటికి వెళ్తావో, వీధిని పడి భిక్షమెత్తుతావో నీ ఇష్టం. వెళ్ళు, వెళ్ళిపో.
నన్ను ప్రేమించే నా కన్న తండ్రి సోదరుడు ఆనంద సంతోషాలతో నిత్యము తారాడే ఆ ప్రేమ సదలను విడిచి నా అహంకారంతో దుష్క్రియల చేత ప్రేరేపితుడినై చెడు స్నేహితులతో తిరిగి దుర్వ్యాపారాలతో సమస్తము కోల్పోయినాను. నేడు నన్ను ఆదరించి ఓదార్చేవారే లేక దుఃఖ సాగరములో మునిగిపోతున్నాను. అయ్యో, నన్ను ఆదరించి కరుణించి ఓదార్చేవారే కరువయ్యారు. ఇది నా పాప ప్రతిమే కావచ్చు. అయ్యా, నేను నీ స్నేహితుడను. నన్ను గుర్తుపట్టలేదా? నీకోసం ఎంతో చేశాను. ఈనాడు అన్ని కోల్పోయి వీధులు పాలై ఆకలితో అలమటిస్తున్నాను. నాకు సహాయం చేసి పుణ్యము కట్టుకో మిత్రమా. నా కుటుంబ జీవనే నాకు చాలా కష్టంగా ఉంది. నేను దూరడకు కంతలేదు కానీ మెడకు ఒక డోల. ఏమీ అనుకో, నీ దారి నువ్వే చూసుకో. అదే నా సలహా. వస్తా. మిత్రమా, 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 నేను పరదేశిని. నన్ను నీ స్నేహితుడు నీ రుణాలన్నీ తీర్చి నిన్ను ఆదరించి ఈనాడు మిత్రుడనే దీన స్థితిలో ఉన్నాను. కనుకరించి స్నేహధర్మాన్ని నిలబెట్టి మిత్రమా, నిలబెట్టి. నీవెవరో నాకు తెలియదు. ఇంతవరకు నేను చూడలేదు. పోనీలా ఆకలి అంటున్నావు. ఈ రుక్క తీసుకొని ఏమైనా తిని భుజించు. అయ్యో, నమ్మిన స్నేహితులే రొమ్మునుకుతున్నాను. నా నుండి ఎంతో సహాయం పొంది నేను లేమిలో ఉన్నప్పుడు వారు నన్ను చూసి ఎరగని వారిలాగా వెళ్ళిపోయారు. ఇటువంటి స్నేహితులన్నీ నేను మోసపోయాను. తండ్రిని విడిచి దూరమైనది కానా
పోలైనా ఒక్క రొట్టె ఇస్తారా? లేదు, యూదుడికి నేను భిక్ష మెత్తలేను. ఈ శిక్ష నేను అనుభవించవలసిందేనా? ఈ శిక్ష నేను అనుభవించవలసిందేనా? దుష్క్రియకిదియే పరిహారమా, తండ్రిని విడచి తప్పు చేసిన తనయునికిదియే శాపమా. నిష్కృతి లేనిది నా నేరమా, దుష్క్రియకిది పరిహారమా, తండ్రిని విడచి తప్పు చేసిన తనయునికిది శాపమా. దుష్ట సాంగత్యమే నిన్ను దారిద్ర్యంలోకి త్రోసివేసింది. నీ స్నేహితులే నిన్ను నమ్మించి, వంచి, మోసం చేసి నీ సొత్తు అంతా దుర్వ్యాపారానికి మళ్లించారు. నిన్ను నాశన మార్గాల్లో నడిపించారు. కలిమి నాతో ఉన్న వేళ అందరూ నా వాళ్ళన్నారు, లేమి చేరువైన వేళ ఎరుగని వారయ్యారు, చెలిమి చేసిన వారే లేదు పొమ్మన్నారు, కష్టాల ఊబిలో నేనుండగా చేయూత నాకివ్వలేదు, చేయూత నాకివ్వలే. ఎవరు? నేను పరదేశిని. ఉన్నది అంతా కోల్పోయి వికారనీతిని నా ఎందు దయ ఉంచి నీ మందను కాచే పని ఇచ్చిన ఎలా నమ్మకంగా పనిచేసుకుంటాను. కనికరించి పనిచేస్తాను. నా యొక్క పని చేసేవాడు మానుకొని వెళ్ళాడు. ఇప్పుడు పనివాడు నాకు అవసరం. ఇతనెవరో సరైన సమయానికే వచ్చాడు కనుక పనివాడిని వెతికే శ్రమ తప్పిపోయినది. ఇది నాకు మంచిది. ఏమయ్యా, నీకు పని ఇస్తాను. నమ్మకముగా పనిచేసి నీ కొలువును కాపాడుకో. సమయానికి వాటికి మేత నీళ్లు పెట్టి బాగా మేపు. అలా చేయగలిగితేనే పనిలో చేరు. దానికి తగిన కూలీ ఇస్తాను. సరేనా? మంచిదయ్యా, మంచిది. నీ మాట పాటిస్తాను. నాకు పని ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. సరే, మంచిది. పని చూసుకో. ఆనందంగా సాగిపోయే నా జీవననాదం నేడు అగాధాల సుడుల్లో పడి చిక్కుకొని పోవటం సిద్ధంగా ఉన్నది. ప్రేమకే ప్రతిరూపమైన కన్న తండ్రిని విడిచి వచ్చి సర్వస్వం కోల్పోయిన
చివరికి ఈ పందుల మధ్య నివాసం ఉండవలసిన గతి పట్టినదే. అయ్యో, ఆకలి 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 మంట నన్ను దహించి వేస్తున్నది. ఎలా? ఎవరిని అడగాలి? పని చేస్తే కానీ కనీసం ఒక ఎవరి రొట్టెన కొనడానికి పైకం ఉంటుంది. ఇప్పుడు ఎలా ఈ ఆకలిని తట్టుకోవాలి? బాబు, నీ వ్యసనాలు ఎక్కువైనాయి. చెడు స్నేహం నిన్ను నాశనానికి నడిపిస్తుంది. నా మాట విని వద్దు, ఆపండి. నీ మాటలు నా జీవితానికి అవరోధంగా ఉన్నాయి. ఇప్పుడు నేను స్వతంత్రంగా బతుకుటకు నిశ్చయించుకున్నాను. ఆస్తిలో నా భాగం నాకు పంచి ఇవ్వండి. ఎందుకు కలిగేను నాకే దుస్థితి, మీరినందుక తండ్రి అనతి, కలలోనైనా అనుకోలేదు, కలతల దూటిలో ఊరుతానని. ఎందుకు కలిగేను నాకే దుస్థితి, అందమైన మా సదనము వీడి పందుల మధ్యలో వాసముంటినే, సుఖము మీర శయనించిన నేను కటిక నేలపై కునుకుచుంటినే, ఆకలి బాధే ఎరుగని నేను పందుల పుట్టుకై ఆశపడి తినే. ఎందుకు కలిగేను నాకే దుస్థితి, మీరినందుక తండ్రి అనతి, కలలోనైనా అనుకోలేదు, కలతల గూటిలో ఉరుతానని. ఎందుకు కలిగేను నాకే దుస్థితి, కటిక దారిద్ర్యములో ఈ జుగుప్సాకారమైన పందుల మధ్య ఉండవలసిన గతి పట్టినదే. ప్రేమకే ప్రతిరూపమైన నా కన్న తండ్రిని విడిచి గుర్తుకు వస్తున్నాడు. ఆప్యాయంగా పలకరించే సోదరుడు గుర్తుకు వస్తున్నాడు. కడుపు నిండా తిని నా పని వాళ్ళను దాసులు గుర్తుకు వస్తున్నారు. నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఇక్కడ ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్తాను. ఆయన ఆయన
తప్పిపోయినా తన కుమారుడు తప్పు తెలిసి తిరిగి వస్తాడని, తప్పిపోయినా తన కుమారుడు తప్పు తెలిసి తిరిగి వస్తాడని, కోటి ఆశలతో వాకిట నిలచి, కోటి ఆశలతో వాకిట నిలచి ఆవేదనతో అనుక్షణము క్షణమే యుగముగా గడుపుచుండెను. ధైర్యం చేసి ఈ మాట నేను అంటున్నాను, క్షమించండి. తమరి ఆరోగ్య నిమిత్తం మీరు భోజనం చేసి చాలా రోజులు, ఇంత దూరమైన బాధ మీకు ఎంతో కలిసి వేస్తుందని తెలుసు. మీ ఆరోగ్య నిమిత్తం కొంచెం ఆహారం పుచ్చుకుంటే కొంచెం శక్తి వస్తుంది. క్షమించండి, నా మాటను మన్నించండి. కడుపు నిండిన నాకు ఆకలితో పనేమి, గుండె లోతుల్లో ఏర్పడే గాయం నన్ను కలిసి వేస్తుంటే ఆకలి మీదకి వెళ్తుందా? సరే సరే, నీవు వెళ్ళి నీ పని చూసుకో. అలాగేనయ్యా నా యజమానుడా. అయ్యా, నా యజమానుడు తిరిగి వస్తాడని నీ దాసుడని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా తిరిగి వస్తాడని నా నమ్మకం. ఆ దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా నడిపిస్తాడు. అవును, అదే ఆశ నన్ను ఇంకా బ్రతికించు. పోయి సాయం సందులు చీకటి అనుకున్నాను, వేకోసంతో వెలుగుకున్నాయి ఉదయిస్తుంది. అలాగే అలాగే నా కుమారుడు తన తొందరపాటు నిర్ణయాన్ని గ్రహించి నన్ను దరిచేరి నా జీవితంలో ఆనంద వెలుగును నింపుతాడని నేను నిరీక్షిస్తూ సేవకులారా అందరూ రండి, సేవకులారా అందరూ రండి. కనుచూపు మేరలో కనుపించగ కొమరుడు బిరబిరమంటూ పరుగిడే జనకుడు. అనురాగం ఆప్యాయత ఉప్పొంగే వేళలో వాని కన్నీరు తుడిచి తన కౌగిలిలో చేర్చుకొనిలే, వాని తన కౌగిలిలో చేర్చుకొనిలే.
అంత సంతసాన తండ్రి సుతుని మోమును చూచి బాధ ఎంత కరుగా కన్నీరు విడిచెనే. వాడిన వదనంబుతోడ వచ్చిన కుమారుడు పరితపించి ఎంతో పశ్చాత్తాపమునుందెలే పశ్చాత్తాపమునుందెలే. నన్ను క్షమించు. ఇన్నాళ్ళు నీకు దూరమై నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. నేను ఎంతో క్షోభకు పెరిగి ఆకలి దప్పులతో కటిక దారిద్ర్యాన్ని అనుభవించాను తండ్రి. దూరం మనుషులకే గాని మనసుకి కాదు. నువ్వు ఎన్ని క్రోసులు ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నా కానీ నా మనసు నీ చెంతనే ఉంది. ఇన్నాళ్ళు నీకు దూరమై తండ్రి, నేను ఆలోచించే ప్రతి క్షణం నీకు దూరమయ్యానని అనుకున్నాను కానీ అనుక్షణం మీ మనసులో నేనున్నానని తెలుసుకోలేకపోయాను తండ్రి. నన్ను క్షమించు, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు. ఆయన రక్త సంబంధాల్లో క్షమాపణ ఉండదు, ప్రేమే ఉండదు. నువ్వు తిరిగి వచ్చావు, నాకు అదే చాలు, నాకు అదే చాలు తండ్రి. తండ్రి, తండ్రి, నీ మనసు తలుపులు తెరిచి చూడగానే నీ గుండె నిండా నేను తెలుసుకోలేకపోయాను తండ్రి. నీ ప్రేమ, నీ ప్రేమ నాకు చాలు తండ్రి. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు. నన్ను క్షమించు తండ్రి. నాకు కోల్పోయిన వ్యక్తిని త్రోసివేయక నన్ను ఆదుకో తండ్రి. నన్ను క్షమించు తండ్రి. పరలోకానికి విరుద్ధంగా తండ్రి నీ ఎదుట పాపం చేశాను. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు. నీ స్థితినిగా కాక ఒక పనివానిగా నన్ను చేర్చుకో తండ్రి, నన్ను చేర్చుకో. ఈ క్షుద్బాధ తీర్చు, ప్రాణము దక్కించండి. అంతయు కోల్పోయి అందరినీ కోల్పోయి దీనిగా నీ ఇద్దరిని చేరని తండ్రి. అంత ఆహారం ఇచ్చి నన్ను ఆదుకో తండ్రి. అంతట ఆ జనకుడు పనివారల పిలిచి ప్రశస్తమైన వస్త్రములను ప్రియమారగవానికి ధరింపజేయమని. అంగుళీయకమునిచ్చి ఆనందము తోడా పాదరక్షలిచ్చి ఆదరించె సుతునిగా. తప్పిపోయిన సుతుడు
వచ్చిన తోడ విందు చేయసాగలే తన పరివారానికి. వాడుకలో లేని ఈ వేడుకగాంచి పెద్దవాడు వచ్చి చూసి వివరాలను తెలుసుకొని బాధపడుచు కోపముతో తొలగిపోయి దూరంగా నిలిచేవాడు, అలిగి నిలిచేవాడు. కుమారుడా, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు. రానాయన తండ్రి, నాకు ఎన్నడైనా నా స్నేహితులతో సంతోషంగా గడుపుటకు ఒక్క గొర్రె పిల్లను కూడా ఇవ్వలేదే. ఆస్తి పంచుకొని అనుబంధం తెంచుకున్నవాడు తిరిగి వస్తే ఇంత వేడుక అవసరమా తండ్రి? నా కుమారుడా, నాకున్నదంతా మీరే కదా, ఎందుకంత దూరంగా నిలబడినావు? రా, మీ తమ్ముడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి మరలా బ్రతికాడు. రా, వచ్చి ఆనందించిన రా. తన నుండి దూరమైన వారి పట్ల ఎంతో బాధపడతాడు. అయితే వారు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు తండ్రితో పాటు పరలోకములోని దూతలు ఎంతో సంతోషిస్తారు. శాస్త్రులు, పరిసయ్యులు ఆ పెద్ద కుమారుని వలె ఉన్నారు. వారు ఆయన బిడ్డలం మేమే అని అతిశయపడుతున్నారు. తండ్రి ప్రేమ సృష్టిలో అందరికీ వర్తిస్తుంది. అందరూ ఆయన ప్రేమను పొందటానికి అర్హులే. అయితే కొందరు ఆ ప్రేమను తండ్రిని కాదని ఆయనకు దూరముగా జీవిస్తూ చచ్చిన వారి వలె ఉంటున్నారు. వారు తమ తప్పును తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు తండ్రి ప్రేమతో బ్రతికిన వారై ఉంటారు. బిడ్డలారా, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి, తండ్రి ప్రేమలో జీవించండి. ఇదిగో పరలోకమందు ప్రియా దేవుని బిడ్డలారా, మన తండ్రి అయిన దేవుడు ప్రేమకు పునాది, ప్రేమామయుడు, ప్రేమాస్వరూపుడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి స్నేహితులారా, మన తండ్రి అయిన దేవుడు ప్రేమకు పునాది, ప్రేమామయుడు, ప్రేమస్వరూపి. అటువంటి తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. అయితే మనము ఆయనకు ఆయాసకరముగా జీవిస్తున్నాం. ఈ దృశ్య నాటికలో మనము గమనించినది ఏమిటంటే, తండ్రికి ఆయాసకరముగా జీవించిన చిన్న కుమారుడు తండ్రిని విడిచి తనకు రావలసిన ఆస్తిని సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం వలన అంతా కోల్పోయి చివరకు రిక్తుడై వీధులలో తిరుగుచు ఆకలి బాధను తట్టుకోలేక పందులు మేపే పనివాడిగా చేరుతాడు. అతడు తన తప్పులు తెలుసుకొని ఏడుస్తూ అలబట్టిస్తూ, తండ్రి నన్ను క్షమించు, నీ ప్రేమను ధృవీకరించి నిన్ను విడిచి ఘోర పాపము చేశాను. తండ్రి, నేను పాప పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఈ ఎడబాటు వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురై ఎంతో క్షీణించిపోయాను. ఈ ఆకలి బాధలు తాళలేకపోతున్నాను. నన్ను నీ పనివాడలో చేర్చుకొని
అంత అన్నం పెట్టండి అని ఏడుస్తూ తిరిగి తండ్రిని చేరుకుంటాడు. తండ్రి అతన్ని చూచి ఆదరించి ప్రేమించి చేర్చుకొని తన కుమారునిగా స్వీకరిస్తాడు. ఎంతో ఘనముగా అందరూ కలిసి ఆనందంగా వేడుక చేసుకుంటారు. ప్రియ స్నేహితులారా, మనం ఇంకా దేవునికి దూరముగా ఉండి ఆయాసకరముగా జీవిస్తున్నామేమో ఆలోచించండి. మన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి తిరిగి వస్తే తండ్రి ఎంతో ప్రేమతో మనలను తన కౌగిటిలో చేర్చుకుంటాడు. ఇంకా ఆలోచిస్తున్నావా? నీ పాపముని విడిచి ఆ ప్రేమ లోకిలోనికి రా. ఇదే నీకు ఆశీర్వాదము, ఆనందము, పరలోక దీవెన. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవాధిపతి తండ్రి, నీ నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, నీ వందనాలు. తండ్రిని విడిచి లోకాన్ని ప్రేమించి వ్యసనాలను ప్రేమించి స్నేహితులను నమ్మి తండ్రి సన్నిధిని, తండ్రి సహవాసాన్ని, తండ్రి వారసత్వాన్ని విడిచి ఈ లోకపులో ఆశల చొప్పున జీవించడానికి చిన్న కుమారుడు తన తప్పును తెలుసుకుని ఏ విధముగా తండ్రి ప్రేమను పొందుకోవడానికి తిరిగి తండ్రి వద్దకు చేరాడు. నాయన మాకు చక్కగా తండ్రి నాయన ఈ దృశ్య నాటిక ద్వారా మాకు తెలియజేసినందుకు తండ్రి నీకు స్తోత్రములు. ప్రభా, ఇంకా ఎవరైనా ప్రభా ఈ లోకంలో ప్రేమించి నాయన నీకు ఇంకా దూరముగా ఉంటున్నారేమో అట్టి వారందరితో కూడా ప్రభా తండ్రి నేను మాట్లాడు. వారందరూ ప్రభా తండ్రి ఎరిగి ప్రభా నీ ప్రేమను పొందుకోవడానికి లోకముని విడిచిపెట్టి ప్రభా వద్దకు వచ్చిందండి. అందరూ ప్రభా నీ ప్రేమను పొందుకొని తండ్రిలో జీవించడానికి తండ్రి నీ సహాయం దయచేయమని నీకు స్తోత్రములు. ప్రభా ఇదిగో తండ్రి ఇప్పటి వరకు తండ్రి చక్కగా ప్రభా తండ్రి నేను ఈ దృశ్య నాటికలు ప్రభా తండ్రి అందరికీ నైనా కనిపించినటువంటి నైనా ఎవరిని కూడా దర్శించి దీవించి నువ్వు ఆశీర్వదించు ప్రభా. నీ వందనాలు. వారందరూ ప్రభా తండ్రి నేను ఆత్మీయంగా ఎదగటానికి తండ్రి నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. మరి ఇంత దృశ్య నాటికను ప్రభా ఇక్కడ చక్కగా అయినా మరి ఇక్కడ జరిపించినటువంటి నేను వీళ్ళందరూ కూడా దర్శించి ప్రభా తండ్రి అందరినీ కూడా దీవించి నువ్వు ఆశీర్వదించమని ఇప్పటి వరకు తండ్రి చక్కగా ప్రభా తండ్రి నేను ఈ నాటికను జరిగించినందుకు తండ్రి నీకు మహిమకరముగా నాయన ఇదిగో మా అందరికీ ప్రభా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా నడిపించినందుకు తండ్రి నేను స్తుతించి నేను వేడుకుంటూ ప్రభా తండ్రి నేను మహిమపరుచుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈ నాటికకు మరి సహకరించినటువంటి కీబోర్డ్ వాయించినటువంటి జెర్మియా గారు, వీడియో తీసేటువంటి ఇమానియల్ గారికి, సౌండ్ సిస్టమ్ చేసేటువంటి విక్రమ గారికి మా ఈసీవై తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు చక్కగా ఓపికతో మరి మాకు సహకరించారు. అందుని బట్టి వారిని ఈసీవై తరపున వారిని అభినందిస్తున్నాం.